అంతే కదా, చంద్రబాబు గారి దగ్గర నుంచి నలుగురు మించి వెళ్ళాలా. అవును. దానికి రీజన్ ఏంటి? అవతల తీసుకోవాలా జగను. ఆ నలుగురికి కూడా కండవాలే లేదు కదా, వాళ్ళ పార్టీ మారలేదు, సపోర్ట్ గా ఉన్నారు, మద్దతుదారులుగా. అంతే. అట్లాగా ఎలవ్ చేస్తారా లేదా డైరెక్ట్ గా పార్టీలో తీసుకుంటారా అంటే చూడాలి. అది వీళ్ళ ఫార్ములా ఎట్లుంటుంది. వస్తుగా ఎక్కడ కూడా అంత సఫిషియెంట్ గా ఏం లేదు, ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో వస్తానంటే మున్సిపల్ చైర్మన్ ని వద్దని రచ్చరచ్చ చేశారు కాబట్టి ఇక్కడ అంత ప్రశాంతంగా ఏం లేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశంలోకి వెళ్తే బానిస బతుకవుతుంది. వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకి బానిస బతుకవుతుంది. ఎందుకు? అక్కడే ఉన్నటువంటి నాయకుడు డామినేటే చేస్తాడు కానీ ఏది నువ్వు పొమ్మంటారు. అధినాయకత్వం కూడా ఇట్లా వచ్చిన వాళ్ళకి లైఫ్ ఇద్దామని ఏమనుకోదు ఇప్పుడు. ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి క్యాడర్కి ఎంత కష్టపడ్డ తర్వాత ఎట్లా అనేటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతారని. ఇదివరకు అట్లాంటి తప్పు చేశారు కాబట్టి ఈ దఫా అట్లాంటి తప్పు చేయమన్నారు కాబట్టి తీసుకోవట్లేదు. ఒక రకంగా ఆగాలంటే అట్లా ఆగాలి, ముందు అట్లా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ లోకల్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో తమ ప్రభుత్వాలు వచ్చేయాలని చూసుకుంటున్నారు. దాంతో వచ్చేస్తుంది. అంటే క్రమంగా దాన్ని ఏంటి, ఒక వరద ప్రవాహం ఉన్నప్పుడు ఒక చిన్న బెజ్జం పడితే అది బెజ్జం పెరిగిపోతుంది. ఇప్పుడు అట్లాగే ఈ ఫ్లో అంతా కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరినీ తెలుగుదేశంలోకి చేర్చుకునేందుకు రెడీ అయిపోతున్నారు. అది ఆపగలిగినటువంటి సీన్ ఏం జగన్కి ఉండదు. ఎందుకంటే ఎవడికాడికి లోకల్ గా ఎంతో కొంత సంపాదించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. జగన్ అయితే తెన్నీలా, ఈ బాబు గారు ఉంటే కనుక ఎంతో కొంత సంపాదించుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ప్రిపేర్ అవ్వచ్చు కదా అనుకుంటారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వేసేసుకున్న ముద్ర లేదంటే ఆయన మార్కును చెరిపేసే ప్రయత్నంలో చంద్రబాబు గారు రాగానే ఆ ఫోటోలు తీసేసిన, సర్టిఫికెట్ల మీద కూడా ఫోటోలు మార్చామని చెప్పిన, వైఎస్ఆర్ పంట బీమా లాంటిది రద్దు చేసిన, అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తారా, పట్టించుకుంటారా? ఈ రాజకీయం ఇది కూడా ప్రతీకార రాజకీయంగా చూడాలి. అది ప్రతీకార రాజకీయం కదా. ఎవరు వచ్చినప్పుడు ఇంత ముందు ఎన్టీఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అవును జగన్, అంతకుముందు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనేది పేరు పెట్టారు. మారినాయి కదా. అవును. ఎవరు వచ్చినా ఈ పేర్లు మార్చుకోవడం అన్నటువంటి సహజం. దాని జనం ఎవరు సీరియస్ గా తీసుకుని పథకాలు రద్దు చేయడం, రద్దు చేస్తే తప్పు. ఏది రద్దు చేస్తున్నట్టు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. వైఎస్ఆర్ పంట బీమా అనేది రద్దు అని ప్రకటించారు కదా, వాళ్ళు ఏం చెప్పలే. అది సాక్షి రాసింది. ఏంటంటే అందులో బీమా పథకాన్ని రద్దు చేయలే, దాంట్లో రైతులని కట్టమన్నారు డబ్బులు.